అర్థమైందా? ఇప్పుడు సి అనే పాయింట్ అని చూసారా, ఈ సి అనే పాయింట్, ఈ పాయింట్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఇది పాయింట్ ఏమవుతుంది, దీని మొత్తం డిస్టెన్స్ ఎంత, ఇది డెల్టా వై. అంటే ఈ పాయింట్ ఎంత అవుతుంది, ఇది మనకి ఈ పాయింట్ ఇక్కడ 0, వై ప్లస్ డెల్టా వై. ఇది జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్తగా, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇది వై పాయింట్, ఇది వై యాక్సిస్ మీద ఈ పాయింట్. ఇప్పుడు ఈ సి అనే పాయింట్ ఏమవ్వాలి, ఈ సి అనే పాయింట్ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఇది వై ప్లస్ డెల్టా వై. అర్థమైందా? దీన్ని బట్టి మనం చూస్తే ఈ వై ప్లస్ డెల్టా వై ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అదేనా? ఇక్కడ బి అనే పాయింట్ ఏమవుతుంది చూడండి, బి అనే పాయింట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. అంటే బిని ఇలా కూడా రాయొచ్చు కదా, ఎక్స్ వై బదులుగా మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు. అలాగే సి అనే పాయింట్ చూడండి, సి అనే పాయింట్ ఎంత, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ వై ప్లస్ డెల్టా వై. అదవుతుందా? దీన్నే మనం ఎలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ కోఆర్డినేట్ వై, ఇక్కడ వై ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఎక్స్ అని రాస్తున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తున్నాం. ఇక్కడ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కింద రాయొచ్చు కదా, ఖచ్చితంగా రాయొచ్చు హ్యాపీగా. ఇక్కడ ఎక్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసాం, ఇక్కడ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అని రాయొచ్చు కదా, రాయొచ్చు. సో ఈ కోఆర్డినేట్ రెండు ఈక్వల్. హెన్స్ మనం ఏం చేయొచ్చు, వై ప్లస్ డెల్టా వై, దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, వై ప్లస్ డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అని రాయొచ్చు. ఇది ఫస్ట్ ఫార్ములా మనం ప్రూవ్ చేసాం చూడండి. థియరిటికల్గా ప్రూవ్ చేసాం, బై గ్రాఫికల్గా కూడా మనం ప్రూవ్ చేసాం. వై ప్లస్ డెల్టా వై నథింగ్ బట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అని కూడా, దీన్నే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అని కూడా రాయొచ్చు. అదవుతుందా? సో ఫస్ట్ ఫార్ములా ప్రూవ్ అయింది. నెక్స్ట్ డెల్టా వై. ఇప్పుడు డెల్టా వై ఉందనుకోండి, ఈ చేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, వై ప్లస్ డెల్టా వై, వై ప్లస్ డెల్టా వై నథింగ్ బట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కదా, అంతేనా? ఇది మొత్తం, దీన్నే మనం ఎలా రాయొచ్చు అన్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అని రాసాం. ఇది మొత్తం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్లోంచి ఈ వై ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్గా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్లోంచి ఈ డిస్టెన్స్ ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్, దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వస్తుందిగా మనకి. ఇది రావాలి అంటే ఇది టోటల్లోంచి, ఇది మొత్తంలోంచి ఇది సబ్ట్రాక్ట్ చేసేస్తే ఇది వస్తుంది, అంతేనా? సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు, ఈ డిస్టెన్స్ అంతా వై నథింగ్ బట్ ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది సెకండ్ ఫార్ములా కూడా మనకి ప్రూవ్ అయింది. ఇకపోతే డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు మనం ఏమంటున్నాము, డివై ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏమంటున్నాం మనం, ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, పి అనే పాయింట్ దగ్గర మనం ఒక ట్యాంజెంట్ డ్రా చేసాం అనుకోండి, పి అనే పాయింట్ దగ్గర మనం ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తే ఇది మనం థీటా అనుకుంటే, ట్యాన్ థీటాకి ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ సి అనుకోండి, ఇది డి అనుకోండి, ఇది ఈ అనుకోండి. ఇప్పుడు ట్యాన్ థీటా నథింగ్ బట్ ఏంటి, ఎమ్, స్లోప్ అంటే ఎమ్ నథింగ్ బట్ మీకు స్ట్రైట్ లైన్స్లో వస్తుంది, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. స్లోప్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా. అంటే ట్యాన్ థీటా అంటే ఇక్కడ ఎంత, డిఈ, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత కదా, అంటే డిఈ బై బిఈనా, డిఈ బై బిఈ. ఏంది ఇది, స్లోప్. ఈ స్లోప్ అంటే నథింగ్ బట్ దీని స్లోప్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే, కరువుని డిఫరెన్షియేట్ చేస్తే ఎట్ దట్ పాయింట్ మనకి ఏమొస్తుంది, స్లోప్ వస్తుంది. అంటే డివై బై డిఎక్స్ నథింగ్ బట్ ఏంటి, ఇక్కడే చేస్తాం చూడండి, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఈ బై పిఈ. ఓకేనా? యాక్చువల్గా ఈ కరువు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు చేంజ్ కావాలి, చేంజ్ వచ్చిందంతా. దీన్ని మనకు ఒక సీకెంట్ డ్రా చేసాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా సీకెంట్ ఒక డ్రా చేస్తే, దీనికి వేరే కలర్లో చేస్తా, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇలా సీకెంట్ డ్రా చేసాం అనుకోండి,
ఈ సీకెంట్ని డ్రా చేస్తే ఇది మనం ఏమనుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డెల్టా ఎక్స్ అనుకున్నాం. అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డెల్టా ఎక్స్. దీన్ని మనం ఈ సీకెంట్ని మనం పాయింట్ని మూవ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, ఈ సి అనే పాయింట్ని మనం కరువు మీద మూవ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తే ఇలాగా, తర్వాత పాయింట్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ వస్తుంది, తర్వాత ఇలాగ వస్తుంది, తర్వాత ఇలాగ వస్తుంది. ఫైనల్గా ఇదే లైన్ మనం ఎక్కడ టచ్ అవుతుంది, బి పాయింట్ దగ్గర ట్యాంజెంట్ అవుతుంది. ఇలాగ ముందుకు కరువు మీద ఈ సి పాయింట్ కరువు మీద ముందుకు పాస్ అయ్యి కొలిది ఈ డెల్టా ఎక్స్ లెంత్ మధ్యలో ఏదైతే ఉందో అది ఇలాగ తగ్గుకుంటూ వస్తుంది. అంటే డెల్టా ఎక్స్ ఏమవుతుంది, ఉండి కొలిది తగ్గి 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 బి అనే పాయింట్ దగ్గరికి వచ్చేసింది అనుకోండి. ఈ బి అంటే దాని పాయింట్ దగ్గరికి వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ఏంటి టెండింగ్ టు జీరో వచ్చేస్తుంది. అంటే డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో అయిపోతుంది. ఈ బి అనే పాయింట్ దగ్గర ఈ లైన్ సీకెంట్ లైన్ ట్యాంజెంట్ అవ్వాలి అంటే డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో అవ్వాలి. ఇది డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో అయిపోయింది అంటే ఇది ఏమవుతుంది, ఆటోమేటిక్గా బి అనే పాయింట్ దగ్గర ట్యాంజెంట్ అవుతుంది. బి అనే పాయింట్ దగ్గర ట్యాంజెంట్ అయితే అర్థమవుతుందా, బి అనే పాయింట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి అనే పాయింట్ దగ్గర ట్యాంజెంట్ అయితే ఇది ఏమవుతుంది, ఇదే స్లోప్ అవుతుంది. ఇది స్లోప్ డివై బై డిఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే డివై బై డిఎక్స్ నథింగ్ బట్టి దీంతో మనం డిఈ బై బిఈ కింద దీన్ని అప్రాక్సిమేట్ చేయొచ్చు. అంటే సిఈని డిస్టెన్స్ సిఈని మనం సిఈ బై డిఈని సిఈ బై బిఈ సారీ దీన్ని ఇఫ్ డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో సిఈ బై బిఈ ఈజ్ అప్రాక్సిమేట్లీ డిఈ బై బిఈ అవుతుంది. అంటే ఈ సీకెంట్ లైన్ ఇలా ఉందనుకోండి, ఇది ఇక్కడ నుంచి ఈ సిఈ బై ఈ బిఈని మనం ఈ ట్యాంజెంట్ని యూజ్ చేసుకొని డిఫరెన్షియేషన్ యూజ్ చేసుకొని మన అప్రాక్సిమేట్లీ డిఈ బై బిఈ కింద మనం అప్రాక్సిమేట్ చేయొచ్చు. వీ కెన్ అప్రాక్సిమేట్ సిఈ బై బిఈ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డిఈ బై బిఈ. అర్థమవుతుందా? ఈ డెల్టా బై అంటే డెల్టా ఇది నథింగ్ బట్ ఏంటి, డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంకొకసారి మళ్ళీ చూడండి జాగ్రత్తగా. ఇఫ్ డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో delta y by delta x is approximately equal to dy by dx. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డెల్టా వై, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతే డెల్టా ఎక్స్. ఈ సిఈ బై బిఈని మనం అప్రాక్సిమేట్ చేయొచ్చు. డెల్టా వై బై డెల్టా ఎక్స్ని ఏ విధంగా అప్రాక్సిమేట్ చేయొచ్చు, ఈ పాయింట్ దగ్గర డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో అయిపోతే ఈ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది ఏమవుతుంది, ఈ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ అవుతుంది. అంటే ఈ పాయింట్ దగ్గర ఇది ఏమవ్వాలి, స్లోప్ అవ్వాలి. స్లోప్ అంటే డివై బై డిఎక్స్ కదా, స్లోప్ నథింగ్ బట్ ఏంటి, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్. అంటే డివై బై డిఎక్స్తో మనం ఈ డెల్టా వై బై డెల్టా ఎక్స్ని అప్రాక్సిమేట్ చేయొచ్చు. అంటే డెల్టా వై బై డెల్టా ఎక్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డివై బై డిఎక్స్. దీని గురించి ఇంకా మరింత క్లియర్గా నేను మనం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసే దీని గురించి మొత్తం డిస్కస్ చేస్తాను. బట్ ఏంటంటే ఐపీకి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి ప్రస్తుతానికి మనకి ఫర్ ద టైం బీయింగ్ నేను ఏంటంటే కొంచెం లైటర్ వెళ్ళని చెప్తున్నాను. ఓకేనా, అర్థమైందా? అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అనమాట, డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు నథింగ్ బట్ ఈక్వల్ టు కదా మనం రాయొచ్చు. అప్పుడు డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. డివై బై డిఎక్స్ నథింగ్ బట్ ఏంటి, ఎఫ్ డాష్ ఎక్సే కదా, ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఇది డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ డివై అని రాయొచ్చు అని చెప్పాక ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. దిస్ ఈజ్ ద ఫార్ములా వార్డ్. ఇదే ఫార్ములాని మనం ఆల్రెడీ 3 ఫార్ములాస్ మనం ప్రూవ్ చేసి చూపించాం. థియరిటికల్గా కానీ గ్రాఫికల్గా కానీ ఇవి మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకేనా, తర్వాత సమ్ ఇంపార్టెంట్ ఫార్ములా, జామెట్రికల్ ఫార్ములా, సమ్
ఇంపార్టెంట్ జామెట్రికల్ ఫార్ములే. ఓకేనా. నెక్స్ట్ ఏంటో జామెట్రికల్ ఫార్ములాస్. ఫస్ట్ పాయింట్లో 2D ఫార్ములాస్. ఫస్ట్ వన్ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్కి పెరిమీటర్. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఎలా ఉందన్నమాట, ఈ సైడ్ ఏ అయితే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి పెరిమీటర్. పెరిమీటర్ ఏమవుతుంది, పెరిమీటర్ పి ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఆల్ సైడ్స్ యాడ్ చేయడం కదా, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4a. తర్వాత ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ, సైడ్ ఇంటూ సైడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏంటంటే ఇవి ఈ ఎక్సర్సైజ్ మన ఇంపార్టెంట్ క్వశ్చన్ చేసేటప్పుడు దాంట్లో వస్తాయి మనకి. ఓకేనా. ఇదొకటి. సెకండ్ది వచ్చి సర్కిల్. సర్కంఫరెన్స్ దీన్ని కూడా పి అనుకోండి. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr. ఇది సెంటర్ ఓ అనుకోండి, అంటే ఇది రేడియస్ ఆర్ అయితే 2πr. అలాగే 2πr ఏరియా ఆఫ్ ది సర్కిల్, ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్, దీనికి ఫార్ములా. తర్వాత థర్డ్ది రెక్టాంగిల్కి పెరిమీటర్ పి ఈజ్ ఈక్వల్ టు, రెక్టాంగిల్ అంటే ఎలా ఉంటుంది, ఇది ఎల్ ఇది బి అయితే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి, మొత్తం టోటల్ యాడ్ చేయడమే కదా, ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి అంటే 2l ప్లస్ 2b, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే ఎల్ ప్లస్ బి. దేర్ఫోర్ పి ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. తర్వాత ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఇవి బేసిక్గా మనకు 2Dలో మోస్ట్ ఇంపార్టెంట్. ఏరియా సర్కిల్ కూడా తీసుకోవచ్చు మనం, సర్కిల్ ట్రయాంగిల్ కూడా తీసుకోవచ్చు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి పెరిమీటర్, సమ్ ఆఫ్ ది సైడ్స్. ఇది సైన్ బట్టి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి అనుకోండి. వర్టెక్స్ క్యాపిటల్ ఏకి ఆపోజిట్లో ఉన్నది స్మాల్ ఏ అవుతుంది, క్యాపిటల్ బికి ఆపోజిట్లో స్మాల్, ఇది స్మాల్ సి. అంటేనా ఇవి సైడ్ లెన్స్. దీని గురించి కూడా మనం ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ దీని గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆల్ సైడ్స్ ఈక్వల్ యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. అలాగే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇదే ఫార్ములా ఫర్ ఎనీ ట్రయాంగిల్. ఏరియా ఫర్ ఎనీ ట్రయాంగిల్, ఏరియా ఫర్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి స్క్వేర్ రూట్ ఆఫ్. ఈరోజు ఫార్ములా దీని గురించి కూడా చెప్పాం, వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఓకేనా. ప్రస్తుతానికి ఏంటంటే ఇవి మనకి చాలు 2Dలో. ఓకేనా. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. అలాగే 3 డైమెన్షనల్. 3Dలో ఫస్ట్ది క్యూబ్. ఓకేనా. క్యూబిక్ ఫార్ములాస్ ఏంటి, క్యూబ్ ఎలా ఉంటుంది, 3 సైడ్స్ కదా, అదే 3 డైమెన్షనల్.